పోలీసులకు చిత్తశుద్ధి ఉంటే తక్షణం ఎమ్మెల్యే పిన్నెల్లిని అరెస్టు చేయాలి. పత్తిపాటి తప్పించుకుపోయారని కాకమ్మ కబుర్లు చెబితే నమ్మడానికి ఎవరు సిద్ధంగా లేరు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి రాజకీయాల్లో పాల్గొనకుండా శాశ్వత నిషేధం పెట్టాలన్నారు పత్తిపాటి. ఈవీఎం ధ్వంసం ఘటన ప్రజాస్వామ్య వ్యవస్థకే మాయని మచ్చ అన్నారు. వ్యవస్థల్ని వైకాపా భయపెట్టి గుప్పిట్లో పెట్టుకోవడానికి ఇదో ఉదాహరణ అన్నారు. పిన్నెల్లి సోదరులు హౌస్ అరెస్టు నుంచి అసలు ఎలా తప్పించుకున్నారన్నారు పత్తిపాటి. ఎమ్మెల్యేనే ఈవీఎం ధ్వంసం చేసి ఎన్ని రోజులు ఎందుకు ఉపేక్షించారు? హింసా వైఫల్యాలకు సీఈఓ, సీఎస్, డీజీపీ ముగ్గురు బాధ్యత వహించాలన్నారు పత్తిపాటి. ఢిల్లీ నుంచి ఈసీ చెప్పితే తప్ప అరెస్టు చేయాలనే స్పృహ లేకపోవడం సిగ్గుచేటన్నారు పత్తిపాటి. పిన్నెల్లి రౌడీ రాజ్యాన్ని తరిమి కొట్టకుంటే మాచర్ల ప్రజాస్వామ్యం బ్రతకదన్నారు పత్తిపాటి.